ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్తను మనం ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 34వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడి. ఆల్వేస్ స్టే అవేక్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్టుపై ఉన్న ఆకులను చూడడం ద్వారా అది ఏ కాలం అని మీరు చెప్పగలిగినట్లుగా శిష్యులు కూడా సమయాలను చదివి యేసు చెప్పిన విషయాలను గురించి అప్రమత్తంగా ఉండడం ద్వారా దేవుని రాజ్యం సమీపంలో ఉందని తెలుసుకోవాలని యేసు వారికి తెలియజేశాడు. ఇవన్నీ ఈ తరము ముగియక ముందే జరుగుతాయని తెలియజేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము యొక్క వినాశన దినం వచ్చినట్లే యేసు తాను చెప్పినట్లుగా లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన మనుష్య కుమారుడిగా తప్పకుండా వస్తాడని లేఖనంలో మనం చూస్తున్నాం. ఆ రోజు అకస్మాత్తుగా ఉరిలాగా రాకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించమని యేసు తన శిష్యులకు తెలియజేసినట్లు ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. వారి యొక్క హృదయములు ఏమాత్రం కూడా మత్తుగా ఉండకుండా, ఏ విచారంతో ఉండకుండా ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టే విధంగా వారు జీవించాలని యేసు ప్రభు వారికి తెలియజేసినట్లు ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తోంది. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 37 నుండి 38 వచనాల్లో యేసు ఆయన నాశనము కాబోతున్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆయన చివరి సందేశాన్ని తనను చంపబోయే వారికి తెలియజేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఎవరైతే తనను సిలువకు అప్పగించి శ్రమ పెట్టబోతున్నారో వారికి యేసు ప్రభు ఆయన సందేశాన్ని, తన బోధన వినిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన రాబోయే తీర్పు రోజుకు ముందు మరొకరినైనా రక్షించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో ఈ యొక్క బోధను వారికి అందించినట్లు వాక్యం తెలియజేస్తుంది. మనం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు, మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఈ దేవుని రాజ్యం యొక్క సువార్తను ఇతరులకు మనం చెప్పకుండా ఉండలేము. చెప్పవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. వారు రక్షించబడినట్లుగా ప్రేమతో మనం కూడా ఈ యొక్క సువార్తను, ఈ యొక్క రక్షణ వార్తను మనం అందించాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం ఆలోచిస్తే 33 నుండి 36 వచనాల్లో దేవుని రాజ్యం యొక్క రాకడ తీర్పు మరియు రక్షణ కొరకు ప్రభు వచ్చేటువంటి రాకడను సూచిస్తుంది. చాలామంది ప్రజలు రెండవ రాకడ లేదా తీర్పు లేదని తలస్తూ ఉంటారు. ఎందుకంటే వారు అంత్యకాలానికి సంబంధించినటువంటి ఎటువంటి గుర్తులను, సంకేతాలను వారు తెలుసుకోలేకుండా, గుర్తించకుండా ఉన్నారు కాబట్టి. అయితే అలాంటి వారిలా మనం ఉండకూడదనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. మనము మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించే వారంగా ఉండాలి. మనము యేసు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి జీవించాలనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు కొరకు సిద్ధంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రభువును చూసి ఆనందిస్తారు అనేది వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం నిరంతరము మెలకువగా ఉంటూ, ఎల్లప్పుడూ మనం మేల్కొని ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏ విషయాన్ని బట్టి కూడా మనం
మన జీవితాల్ని మరి అశ్రద్ధగా ఉంచుకోకుండా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం మెలకువగా ఉంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఈ రోజున ప్రభు మన కొరకు రానయ్యాడో మనకు తెలియదు, తీర్పు ఎప్పుడు రాబోతుందో మనకు తెలియదు. కాబట్టి మన చుట్టూ జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులను మనం గమనిస్తున్నప్పుడు ప్రభు రాకడ కొరకు మనం మరింత చేరుగా ఉన్నామని గుర్తించి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి మనం ఇతరులకు తెలియజేసేవారుగా ఉండాలి. మన ప్రేమను, దేవుని యొక్క ఈ ప్రేమ సందేశాన్ని ఇతరులకు వినిపించాలి. ఒక్కరినైనా మనం, కొద్దిమందినైనా మనం ప్రభు దగ్గరికి నడిపించే విధంగా మనం ఈ యొక్క సువార్తను అందించాలనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనము ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉండాలి, అలాగే ఇతరులను సిద్ధపరిచేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మెలుకొని ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము శ్రద్ధగా వినటానికి, మేము ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండి ప్రతిరోజు నిన్ను ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మాకు నాయనా సహాయాన్ని అందిస్తూ మమ్మల్ని నడిపించమని, మీరు ఆకడి కొరకు సిద్ధపడి ఉండేటట్లు కృప చూపని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.